సీతమ్మకి ఇది చెయ్య చిన్నదేమో కాదే, కూడబెట్టిందంటే ఖర్చు పెట్టి కొడుకు పెళ్లి కన్నుల పండుగ చేసింది. ఇంకెవరికి ఖర్చు పెడతానే, ఉన్నది ఒక్కదాని ఒక కొడుకు, ఆడికి ఖర్చైనా పెడతా. అయితే ఏం పెద్ద బొమ్మ లాంటి కోడలను సంపాదించావు పెద్దే. ఊళ్ళో అనుకుంటున్నారా విన్నావా? ఏమీ లేదు, అప్పు చేసి పప్పు కూడని ఉన్న పొలం పుట్టరా అంతా ఆ తాతయ్యకి తనఖా పెట్టి కొడుకు పెళ్లి గొప్పగా చేసింది. ఆవిడ కొత్తకొచ్చింది, ఎవళ్ళ కొత్తకొచ్చింది చెప్పాలని అడుగులు తీరుస్తాను. ఇలా జమ్మడిపోలేదు తీరుతులు పాగల. అయినా నాకేళ్ళోట బంగారం పండే పొలం ఉంది, నందులు లాంటి ఎడ్డు ఉన్నాయి. కష్టపడి నడు వంచి పని చేసే కొడుకున్నాడు. ఇలా జమ్మలు అడిపోను కష్టగా ఉంటే వారలేకంత అప్పు చేసి పెళ్లి చేశానంట. అప్పు చేసి వాళ్ళెంపులే తెచ్చటం. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువని అవసరం వస్తే ఎవరు మాత్రం అప్పు చేయలే. అన్నపూర్ణమ్మే నా ఇంటో అడిగేసింది. ఇక మా అదృష్టానికి ఏం తక్కువ, తప్పకుండా కలిసి వస్తుంది. ఇదే నన్ను ఏ పని ముట్టుకొని ఇవయ్యా. ఇదిగో కోళ్ళ, నేను అసలే ముసలిదాన్ని. ఇక ఏ పని ముట్టుకోనికుండా కూకోబెట్టావా ఆ తర్వాత నాకు రోగం వస్తుంది, నాకు కూడా నువ్వే చెయ్యాల్సి వస్తుంది. ఇట్లాంటి బరువు పనులు చేసేదానికి నీకు ఈ నగలు బరువైనయా? పెట్లో దాచేందుకు? మన పరువు కాపాడుకోవడానికి. ఏంటి మన పరువుకి ఇప్పుడు ఎంత తక్కువ వచ్చిందని? పొలం తనకాలో ఉండడం పరువు అంటారా? పొలం తనకాలో ఉందా? అవును అత్తయ్య, మన పెళ్లి కోసం పాపయ్య దగ్గర అప్పు చేశారట. చేస్తే ఈ నగలమ్మి ఆ బాకీ తీర్చేయండి. పిచ్చిదానా, అప్పు లేని రైతు ఉప్పు లేని కూర ఎక్కడన్నా ఉంటాయా చెప్పు? అది మనకు మామూలేగా. నా మాట వినండి. నువ్వు ముందు నా మాట విను. ఏమిటది? ఇదిగో, పరువు కోసమని పరువంలో ఉన్న పెళ్లి కూతురు నగలు తీసేస్తే పువ్వులు లేని తీగక మళ్ళీ బోసిగా ఉంటుంది. అందుకని నా జీవితండి నాకు సిగ్గిస్తుంది. ఇదిగో, సిగ్గుపడాల్సిన నువ్వు కాదు పూర్ణ, ఈ పేడ తట్ట నీ చేతికి ఎక్కినందుకు నేను సిగ్గుపడాలి. అత్తయ్య వస్తారేమో. నేను వచ్చి రాని చూసావా, ఈ చేతులకి ఈ గాజులు ఎంత అందంగా ఉన్నాయో? ఇట్లా ఉండాలి. పూర్ణ పూర్ణ, ఇంకెప్పుడు నువ్వు ఈ చేతుల నుంచి గాజులు తీయకూడదు. తీసావా? ఒట్టే ఒట్టు తీసి కట్టును పెట్టండి. ఈ గాజులు రోజు తీస్తూనే ఉంటాం. అదేంటి? అవును, మరి మీరు రోజు ఇలానే నా చేతులకు తొడగద్దు. అమ్మ, ఎంత ఆశ నీకు! సిగ్గు బిడియం ఉండక్కర్లేదంటరా. ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడే పెళ్లి చేసుకున్నావా? ఏంటా నువ్వు చేస్తున్న పని? అందరూ నీకు మళ్ళీ పని పాట మానేసి పెళ్ళాన్ని కొంగట్టు తిరుగుతున్నారా? బుద్ధి లేనాడా. నిన్నలే లాభంలే, అన్నీ వాళ్ళ అయ్యి బుద్ధిలే వచ్చినాయి. పోరా పో పొలానికి. పెళ్ళాన్ని కొంగట్టు పూకుంటే పొట్ల కూడేం రాదు. ఏంటో అంత ఈ కాలం పిల్లలు శాంతమ్మా, జాగ్రత్త, కాలు జాగ్రత్త పడగలవు. జారి పడేది మగాడు గాని ఆడదంత తేలిగ్గా పడదు. రావద్దు.
ఎవరు? సీతమ్మ గారి కోడలా? కష్టం కలిగిందా చిన్నదానా? సంకలో ఉన్న మట్టి కడవలు కదా, జారితే పగలగలవని పరాకు చెప్పాడు పాపం. ఓ మహానుభావా, నీలాగా రక్తం తాగేవాళ్ళు ఈ ఊళ్ళో ఉంటే కడవలు మట్టివి కాక ఇత్తడివి పొత్తడివి వస్తాయా? నీ సంకలో బంగారు కడవ పెట్టి నువ్వు ఒయ్యారంగా నడుస్తూ ఉంటే అలా అలా చూడాలనుంది, కానీ అలా చేస్తే నలుగురు ఫు అని వస్తారు. రావద్దు. మాట్లాడుతుంటే పాచి తప్ప మైలు దూరం పడుతుంది. పోయి నోరు కడుకోపా. ఏమిటి వదినా ఇది? నువ్వు అసలు ఇలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు. ఎవరి మనిషి? ఆడు మనిషి కాదు, రాక్షసుడు. వడ్డీ వ్యాపారి పాపయ్య. ఇతనేనా? ఈడే. చాలా పొద్దెక్కింది. ఆయన నా కోసం ఎదురు చూస్తుంటారు. పొలానికి అన్నం తీసుకెళ్ళాలి పద. ఏమైంది? ఏంటిది? ఏంటి ఏంటి? కాదమ్మప్ప పడిపోయిందే. మొఖం చూడు. లేక నన్ను కొడతావండి. పూర్ణ పూర్ణ అమ్మా నువ్వు బాబు అయ్యారా? నీకు బాబు పుట్టాడు. బాగే అయ్యో, నాకు బాబు పుట్టాడు, మనకు బాబా పుట్టాడు. పాపయ్య నాకు బాబు పుట్టాడయా, త్వరగా పుట్టాడయా. రండి మాకు బాబు పుట్టాడయా, రండి. అంతే మాకు బాబా పుట్టాడు. తెలుసుకోండి, మీ ఇష్టం వచ్చి తెలుసుకోండి. ఆయన మాట పట్టుకునే వేసుకోండి. అయ్యో, ఈ కొడుకు పుట్టాన్ని నా ధాన్యంతో సన్మానం చేస్తావా? ఇది నాది. పావయ్య పాపయ్య, అసలు నీకు మగపిల్లలు లేరు కదయా. ఈ సంబరం నీకు ఎట్లా అర్థం అవుద్ది అంట. పావయ్య ఆయన మనకి రండి, పట్టండి, కొలుసుకోండి. సీతమ్మా, ఓ సీతమ్మా, తొందరగా రావమ్మా. నీ కొడుకు నా గొప్ప గుండం చేస్తున్నాడు. ఎంత మాట అన్నావయ్యా? ఎందుకంట ఇల్లు ఎగిరిపోయేటట్టు అరుస్తా? ఈ సంగతి అన్నావా? ఏంటి? నీకు అల్లుడు పుట్టాడు. అల్లుడు కాదు, నా పాలిటి యమలాడు. నన్ను సర్వనాశనం చేయడానికి అవతరించాడు. ఇదిగో నీ కొడుకుతో చెప్పు, కావాలంటే తన వాటాలోంచి సన్మానం చేసుకోమను. అంతేగాని నా 3 వంతుల వాటాలోంచి ఒక గింజ ముట్టుకున్నాడు. మర్యాదగా చెబుతున్నాను. ఏంటే నీకు 3 వంతులు ఆటానా? అయ్యో రామా, ఇంతలో ఇంత మతి వరప. పండిన ధాన్యంలో 3 వంతులు నాలుగు కదూ? ఏం కాదు, మాకు 3 వంతులు, నీకు 1 వంతు. పచ్చబద్ధం, రాత కోతలున్నాయి. కావాలంటే చూసుకో. అయ్యో ఎంత అన్యాయం. ఒరే ఎన్నావంట అబ్బాయా, మనకు చదువు తండ్రులు రావని ఏడు ఎక్కవచ్చాడు కాగితాలు రాయించి నా చేత 7 ముద్రలు వేయించి ఎంత మోసం చేస్తున్నాడు. నేనేనా మోసం చేసింది? అవును, నువ్వే దొంగలు దోపిడి చేస్తున్నావు మమ్మల్ని. నువ్వే దొంగవే, నువ్వే దగాకోరు. అబ్బాబాబా, ఏంటమ్మా నువ్వు ఒకదాని ఊరుక. ఇదిగో పాపయ్య, ఏంటయ్యా సింధునట్లు? ఈ ఏళ్ళ గింజలు నేను కొలిసే తీరతా. ఏం చేసుకుంటావు చేసుకోపా. అంతే. నా దగ్గర డబ్బు తీసుకుంది కాకుండా నన్ను నానా మాటలు అంటారా? ఉండండి, పెద్దలను పిలిపించి పంచాయతీ పెట్టి మీ అంతు తెలుస్తాను. పెట్టు పంచాయతీ, నలుగురు నీ మొఖానే ఊసేస్తారు. ఎవరి మొహం ఊసే తెలుస్తుందో ముందు చెప్తా. చెప్పండి, పెద్దలు మీరే న్యాయం చెప్పండి. నేనే మీ దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాను అనుకోండి. అనుకోవడం ఏమిటండి? మీ దగ్గర అప్పు తీసుకున్నట్టు పత్రంలో రాసుంటేను మీ వద్ద అప్పు తీసుకున్న 1000 రూపాయలు సదరు బాకీ తీరే వరకు వడ్డీ నిమిత్తం పండిన పంటలో 3 వంతులు మీకు అప్పచెప్పగలను అని సీతమ్మ రాసిచ్చింది. ఇది సీతమ్మ ఏలుముద్ర. సీతమ్మ, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, ఇది నేను ఏలుముద్రవా కదా? దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు ఇన్ని అబద్ధాలు ఆడతావా పాపయ్య? నాకు చదువు రాదు. నీ నోటితో నువ్వు కావాలంది 4వ వంతు వాట. విన్నారా? ఆడది, అందులో తలనరిసింది. ఇంత అబద్ధం ఆడుతుందా? సీతమ్మ, నిన్ను కోర్టుకు ఎక్కిస్తాను, జాగ్రత్త. అదే జరిగితే తప్పకుండా నువ్వు జైలుకి వెళ్తావు. న్యాయానికి పక్షపాతం లేదు. ఇంత దుర్మార్గం చేస్తావా? విన్నారా ఆయన మాటలు? నన్నే కాదు, మిమ్మల్ని అందరినీ అంటున్నాడు. అందరినీ అవమానం చేస్తున్నాడు. సరే, పోలీసులు పిలిపించి వాళ్ళ పొలం స్వాధీనం చేసుకుంటాను. ఆ పని మాత్రం చేయకు బాబు. ఎందుకని? మన గ్రామానికి పోలీసులు రావడం అంత మంచిది కాదు. అయితే మీరే న్యాయం చెప్పండి. ఊరికి పెద్దలు మీ మాట గొప్పలు కట్టుబడి ఉంటారు. ఆ తీర్పేదో మీరే చెప్పండి. పత్రంలో రాసుకున్న ప్రకారం ప్రతి సంవత్సరం పండిన పంటలో బాకీ తీరేదాకా 3 వంతులు సీతమ్మ పాపయ్యకు ఇవ్వవలసింది. అంతే. ధర్మం అంటే అది ధర్మం. భగవంతుడే మీ చేత న్యాయం చెప్పించాడు. పక్షపాతం లేకుండా చెప్పారు. పోతే మీరంతా పెద్దలు ఒక చిన్న సహాయం చేయాలి. రాజయ్య ఏలిముద్ర ఈ పత్రం మీద వేయించండి. ఎందుకంటే సీతమ్మ పెద్దదైపోయింది, ఎప్పుడు గుట్టుకుమంటుందో చెప్పలేము. పాపయ్య, ఆ భయం నీకు అక్కర్లేదు పాపయ్య. నీ శవాన్ని కళ్ళారా చూస్తేనే గాని నేను సావను. పెద్దలు ఎటు డబ్బుంటే అటే మొగ్గే పెద్దలు.
అన్నిటికంటే పెద్ద మాక దేవుడే ఉన్నాడు. నా బిడ్డకి జరిగే అన్యాయానికి తప్పకుండా ఫలితం చూపిస్తాడు. ఆనాడు నువ్వు దిక్కులేని సాగు చేస్తావు. పద బాబు, వెళ్దాం, పద.